ప్రస్తుత తరుణంలో ఆటోమొబైల్ రంగంలో వస్తున్న ఆధునికతను అందిపుచ్చుకుంటోంది నేటి తరం. విద్యార్థి దశ నుంచే అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటోంది. అందులో భాగంగానే గోకార్ట్ పోటీల్లో ఈవీ ఇంధన వాహనాలను తయారు చేసి ఔరా అనిపిస్తున్నారా విద్యార్థులు. ఇందుకు శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వేదికైంది. రేసింగ్ కారులాగే దీనిని రూపొందించి ట్రాక్పై రైమంటూ దూసుకుపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి గోకార్ట్ పోటీలు 4 రోజుల పాటు ఉత్సాహంగా జరిగాయి. తమిళనాడు, ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 17 బృందాలు హాజరయ్యాయి. జాతీయ స్థాయి గోకార్ట్ పోటీల్లో విద్యార్థులు తయారు చేసిన ఈవీ, పెట్రోల్ వాహనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గోకార్ట్ పోటీల్లో పాల్గొనాలంటే కళాశాల స్థాయిలో మోటార్ స్పోర్ట్స్ కార్పొరేషన్ తయారు చేసిన రూల్ బుక్ ఆధారంగా గ్రాఫికల్ డిజైన్ చేస్తూ వాహనం రూపొందించాలి. ఆయా కాలేజీలు నిర్వహించే ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చెబుతున్నారు ఈ విద్యార్థినులు. మా టీమ్ నేమ్ వచ్చేసి టీమ్ యాక్సిలరేటర్స్. మేము బీవీఆర్ఐటీ హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. రూల్ బుక్ లో చాలా రూల్స్ మెన్షన్ చేస్తారు. ఆ రూల్స్ అన్నిటినీ పాటించి మా వెహికల్ ని డిజైన్ చేసి ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ ఐతం కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంత మంచి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినందుకు. అన్ని టీమ్స్ లో కంటే మేము ఒక్కలమే ఉమెన్స్ టీమ్ వచ్చాము. ఫస్ట్ రౌండ్ కూడా మేమే ఫస్ట్ క్లియర్ చేసుకున్నాము, టెక్నికల్ ఇన్స్పెక్షన్. ఇంకా బాయ్స్ తో మేము రేస్ కి వెళ్తుంటే చాలా ప్రౌడ్ గా ఉంది. టెక్నికల్ గానే కాకుండా మేము ప్రాక్టికల్ గా కూడా చాలా నేర్చుకున్నాము. మేము గోకార్ట్ డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది. చాలా నేర్చుకున్నాం ఇందులో నుంచి. పోటీల్లో పాల్గొనే ముందు డిజైనింగ్ పరిశీలనలో భాగంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ ఆధారిత ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే బ్రేక్ టెస్ట్, లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, స్టీరింగ్ టెస్ట్ తో పాటు బన్యూరేషన్ టెస్ట్ సైతం నిర్వహిస్తారని మరో విద్యార్థి బృందం వివరించారు. మేము ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మెకానికల్ వెహికల్ అంత పర్ఫెక్ట్గా చేసి ఇంత కాంపిటీషన్కి వచ్చి చేయడం చాలా గర్వకారంగా ఉంది. థియరిటికల్గా నేర్చుకున్నంత ప్రాక్టికల్గా అప్లై చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజుల్లో సిఎస్సికి ఇంకా ఎలైన్ బ్రాంచెస్కి చాలా ప్రయారిటీ పెరిగిపోతుంది. ఇంకా కోర్ బ్రాంచెస్కి చాలా తక్కువ మంది ఆప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు రాసే కోడ్ ఏదైతే ఉన్నదో అది మెకానికల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళు అది చేసి కూడా వేస్ట్. కానీ జనాలు ఈ కోర్ బ్రాంచెస్ అసలు ప్రయారిటైజ్ చేయడం మానేశారు. ఇలాంటి వాటికి కూడా రావాలి. ఎలా అంటే దీనివల్ల చాలా ఎక్స్పోజర్ ఉంటది అని చెప్పొచ్చు. గోకార్ట్ పోటీల్లో బిజినెస్ టెస్ట్ రౌండ్లోనూ నెగ్గాల్సి ఉంటుంది. ఒక్కో వాహనానికి 20 నుంచి 30 మంది బృంద సభ్యులతో పాటు కెప్టెన్, చైడర్ కో రైడర్ కూడా ఉంటారు. అందుకు కావలసిన ఒక్కో వాహనం తయారీకి సుమారు 70,000 నుంచి 1,00,000 వరకు ఖర్చవుతుంది. సవితా యూనివర్సిటీ నుంచి వచ్చినాం, చెన్నై నుంచి. అదిటి ఇన్స్టిట్యూషన్ లో సీజన్ 2 జరుగుతాయి, దానికోసం వచ్చినాము. సీజన్ 1 రావట్లే, ఇది మనకు వచ్చి సెకండ్ టైం. ఇది దీంట్లో నేర్చుకుని మనం ఇంజిన్స్ అంతా ఎట్లా నేర్చుకుంటామో అదంతా చూస్తాం. మాకు న్యూ ఎక్స్పీరియన్స్ గా ఉంటాయి. ఐతం గోకార్టింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం వల్ల మేము చాలా నేర్చుకున్నాం, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. అన్ని కాలేజీలు వచ్చి మా కాలేజీలో పార్టిసిపేట్ చేయడం ఎంతో గర్వంగా ఉంది. టీం దగ్గరికి వచ్చినప్పటికీ అన్ని టీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ చాలా టీమ్ కోఆర్డినేషన్ తో వర్క్ చేస్తున్నారు. సీజన్ 1 తో కంపేర్ చేస్తే సీజన్ 2 చాలా గ్రాండ్ గా చేస్తున్నాం అండ్ చాలా కార్డ్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తే అరౌండ్ 17 కార్డ్స్. మా మైనసెస్, మా ప్లస్ అవన్నీ మాకు చాలా బాగా అర్థమవుతున్నాయి. గోకార్ట్ పోటీలను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది యువత సరికొత్త ఆవిష్కరణలు రూపొందించాలంటున్నారు విద్యార్థినులు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బృందాలతో పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఏజీకేసీ ఛాంపియన్షిప్లోని పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను ఒక టీం మెంబర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇక్కడ మా కాలేజ్లోని ఇది జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా వాళ్ళు ముందుకు వస్తారు అనుకుంటున్నాను. అరౌండ్ 17 టీమ్స్ వచ్చాయి. ఇది ఒక గ్రేట్ ఈవెంట్. ఇక్కడికి చాలా టీమ్స్ వచ్చాయి, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చాయి. అందులో నేను ఒక టీం మెంబర్గా ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కడైనా బాయ్స్ అనేది కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు, ఒక గర్ల్ చేయడం అనేది చాలా
గర్వంగా ఉంది నాకు. దీని ద్వారా చాలా నేర్చుకున్నాం. ఇది మాకు ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది. ఈ గోకార్ట్ పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలొస్తాయని చెబుతున్నారు అధ్యాపకులు. వివిధ దశల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులంతా సత్తా చాటారన్నారు. విజేతలకు బహుమతులు, అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. సో సెషన్ 1 అనేది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రన్ చేస్తాము. ఈసారి కూడా సెషన్ 2 అనేది రన్ చేస్తున్నాము. మోటార్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేయడానికి రన్ చేస్తున్నామండి. ఇది ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా ఇంపార్టెంట్, దాంతోపాటు స్టూడెంట్ స్కిల్ కూడా ఇంపార్టెంట్, ఇన్నోవేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ 3 విభాగాల్లో రకరకాల టెస్టులు చేసి ఫైనల్ గా స్టూడెంట్స్ కి అన్ని విభాగాల ప్రైజెస్ తో పాటుగా అన్నింటిలో లీడ్ గా ఉన్న టీమ్ కి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో బ్యాటరీ వెహికల్స్ నుంచి ఈవీ వెహికల్స్ మనకి వాటి యొక్క డ్యూరబిలిటీ అనేది కూడా మనం చెక్ చేస్తాం. అది ఐటమ్ గోకార్ట్ ఛాంపియన్షిప్ అనే ఇన్నోవేటివ్ ఈవెంట్ ని కాలేజ్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇంచుమించుగా 16 బృందాలుగా టీమ్స్ వచ్చాయి. ఈ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ ఏంటి, వాళ్ళకి ఇన్నోవేషన్స్ ని బిజినెస్ గా ఎలాగ మార్చుకోవాలి అనే ప్రత్యేకమైన దృష్టితో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అందులో టెక్నాలజీ ఏంటి, ఇన్నోవేషన్స్ ఏంటి, ఎండ్యూరెన్స్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ ఏంటి, మొదలగు 6 విభాగాల్లో పరీక్షలు జరుగుతుంటాయి. గోకార్ట్ పోటీల ద్వారా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలతో పాటు సొంతంగా వ్యాపారం చేయాలనే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని కంపెనీలు నిర్వహించే రేస్ పోటీల్లో అర్హత సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.